ఉన్నారు ఉద్యోగస్తులు వాళ్ళ ఓటేయటం కోసం ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీని కల్పిస్తారు. దానికి సంబంధించి ఫామ్ 12 సబ్మిట్ చేస్తే పోస్టల్ బ్యాలెట్ అవకాశం వాళ్ళకు ఉంటుంది, వేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మరి నిన్న ఈరోజు రేపు కూడా వాళ్ళు ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని మొత్తం కూడా చీకట్లో పెడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ముఖేష్ కుమార్ మీనా గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, యు ఆర్ ద సిఇఓ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడం అనేది మీ బాధ్యత, పూర్తి పారదర్శకంగా నిర్వహించడం అనేది మీ బాధ్యత. ద ఎంటైర్ ప్రాసెస్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. సిఇఓ గారికి గుర్తు చేస్తూ ఉన్నాం, ట్రాన్స్పరెంట్గా జరగాలి మొత్తం ప్రాసెస్ అంతా కూడా. కానీ పోస్టల్ బ్యాలెట్ దీనికి సంబంధించి ఏ అంశంలో అయినా ట్రాన్స్పరెన్సీ ఉందా అని అడుగుతూ ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే జరుగుతూ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అంత గోప్యత పాటిస్తూ ఉన్నారు, ఎందుకు సమాచారాన్ని తొక్కుబెడుతూ ఉన్నారు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ గారు సమాధానం చెప్పాలి. ఈ రోజు వరకు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి, అన్ని పార్టీలకి కూడా మీరు అధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సంబంధించి సమాచారాన్ని పూర్తిగా ఇచ్చారా? అసలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది ఉద్యోగస్తుల్ని ఎలక్షన్ విధుల్లోకి తీసుకున్నారు? ఆ జాబితా మీరు ఏమన్నా ఇచ్చారా? ఎందుకని ఇవ్వట్లేదు ఆ జాబితా? తెలుగుదేశం పార్టీ పక్షాన మా పార్టీ ప్రతినిధులు అనేక సార్లు కోరినప్పటికీ అసలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎంతమందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు, ఎన్నికల్లో విధుల్లోకి తీసుకున్నటువంటి వారిలో ఎంతమందికి ఫామ్ 12 ఇచ్చారు, ఎంతమంది ఫామ్ 12 సబ్మిట్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు? ఎందుకని దాన్ని అది ఇవ్వకుండా మీరు దాచిపెడతా ఉన్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఈజ్ ఇట్ ఎ సీక్రెట్ డాక్యుమెంట్? అదేమన్నా సీక్రెట్ డాక్యుమెంటా? ఇవాళ మేము పదే మేము కోరుతా ఉన్నాం, అనేక లెటర్స్ మీకు ఇచ్చాం. ఇవాళ మీడియా ముఖంగా కూడా మళ్ళీ మేము కోరుతూ ఉన్నాం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారిని. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంతమందిని మీరు ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు? ఆ లిస్ట్ ఎందుకని మాకు ఇవ్వట్లేదు? తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు లేదా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదా? ఇవాళ ఓటింగ్ ప్రాసెస్, ద ఎంటైర్ ఓటింగ్ ప్రాసెస్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అందుకనే ఇవాళ మేము మీడియా ముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే ఆ జాబితాని బయటపెట్టండి. మీరు ఓపెన్గా మీడియాకి ఇవ్వండి, రాజకీయ పార్టీలకు ఇవ్వండి. ఇదిగో ఎన్టీఆర్ జిల్లాలో ఇంతమంది ఎన్నికల విధుల్లో ఉన్నారు, ఇంతమందికి ఫామ్ 12 ఇచ్చాం, ఇంతమంది ఫామ్ 12 సబ్మిట్ చేశారు, ఇంతమందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేటువంటి అవకాశం మేము కల్పించాం. ఆ ఇన్ఫర్మేషన్ దేనికి ఎవరండి? మేము అన్నిసార్లు ఎందుకు కోరాలి? మీ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి సార్? అయ్యా సిఇఓ గారు, ఈ ఇన్ఫర్మేషన్ కోసం మేము ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ? ఏంటి గోప్యత? తెలుసుకునే హక్కు మాకు లేదా? తెలుసుకునే హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు లేదా? అసలు ఏం జరుగుతూ ఉంది పోస్టల్ బ్యాలెట్ విషయంగా? ఇవాళ సెంటర్స్లో చూస్తే మొత్తం అంతా గందరగోళం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో అయినా గందరగోళ పరిస్థితులు లేకుండా సజావుగా ఓటింగ్ జరుగుతూ ఉందా? ఇవాళ ఎంప్లాయీస్ అక్కడికి వస్తే ఇక్కడ కాదు అక్కడ అంటారు, అక్కడికి వెళ్తే అక్కడ కాదు ఇంకొక చోట అంటారు, అసలు ఈ జిల్లాలో కాదు ఇంకో జిల్లాలో అంటారు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ డైరెక్షన్స్ ఏంటి, అక్కడ అమలవుతున్నది ఏంటి? అసలు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా మీనా గారు, నిన్న మొదటి రోజు రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? మీరు ఎందుకు ప్రకటించలేదండి? మీరు ఎందుకు ప్రకటించలేదు? ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు డిక్లేర్ ది ఓటింగ్ పర్సంటేజ్? ఇదేం పోస్ట్లో వచ్చేది కాదు కదా, మీ బ్యాలెట్లోనే కదా పడింది.
ఫార్మాట్ 1 అయ్యా మీనా గారు, ఫార్మాట్ 1 అనేది ప్రతి నియోజకవర్గంలో ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఫార్మాట్ 1 అంటే ఏంటి, ఆ రోజున ఆయన పరిధిలో ఏ ఓటింగ్ ఫెసిలిటీ సెంటర్లో ఎన్నెన్ని ఓట్లు పడ్డాయి అనేది ఫార్మాట్ 1 నింపాలా అక్కర్లేదా? ఈ రూల్స్ అన్ని మేము మీకు గుర్తు చేయాలా? ఎన్ని ఫార్మాట్ 1లు మీ దగ్గరికి వచ్చాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఫార్మాట్ 1